నమస్తే, వెల్కమ్ బ్యాక్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి గతంలో ఒక చిన్న సర్జరీ జరిగిందని చూసాం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారు కూడా పర్సనల్గా అంటే పర్యటనకు వచ్చినప్పుడు కూడా వెళ్ళి ఇంటికి వెళ్ళి కలవడం, పరామర్శించడం జరిగింది. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పాలి 2024 ఎన్నికలకి. దానికి సంబంధించి ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో జైలుకు వెళ్ళి ములాఖత్ మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి కలిసి పోటీ చేస్తానని ప్రకటించడం, తర్వాత భాజపాను కూడా దీంట్లో మిళితం చేయడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత సక్సెస్ఫుల్గా ఎస్పెషల్లీ స్పెషల్ ప్యాకేజీల పరంగా రాష్ట్రానికి రావాల్సిన విదేశాల నుంచి ఎక్కడ ఏది ఎంటర్ అయినా ఫస్ట్ కేంద్రం కూడా దృష్టి అయితే ఆంధ్రప్రదేశ్ చెప్తుంది, లేదా రాజస్థాన్ చెప్తుంది, లేదా ఒడిస్సా చెప్తుంది. ఎక్కువగా ఈ 3 రాష్ట్రాలనే దృష్టి సారిస్తుంది కేంద్రం కూడా, బికాజ్ ఆఫ్ కూటమి. అండ్ మోర్ ఓవర్ మన వాళ్ళు డిమాండ్ చేయట్లే, మాకు ఇన్ని కేంద్ర మంత్రులు కావాలి, స్పీకరు, డిప్యూటీ స్పీకర్ మాకే కావాలి, రాజ్యసభ ఇవేవి లేదు. కలిసికట్టుగా వెళ్ళి రాష్ట్రం ఒక్కసారి 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, దాన్ని కనీసం 5 ఏళ్ళు ముందుకు తీసుకురావాలి, అభివృద్ధి తీసుకెళ్ళాలి, మళ్ళీ ఎక్కడెక్కడ సెట్ చేయాలి, ఆ దృక్పథంతోనే వెళ్తున్నారు. సో కేంద్రం కూడా అంత అద్భుతంగా సహకరిస్తుంది. అయితే రీసెంట్గా సర్జరీ చాలదన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి మరొక దాన్ని ఏమంటారు, ఆర్థోపెడిక్ అంటే ఎముకలకు సంబంధించిన కొంత ఇబ్బంది. అంటే ఈ చేతులు పూర్తిగా పైకి లేవలేకపోవడం, అదే పనిగా చాలా ఇబ్బంది పెడుతుంటే నిద్ర పట్టకపోవడం గట్రా జరుగుతున్నాయి. అది సమ్ డిసీజ్ అంటారు. రీసెంట్గా మా కొలీగ్ కూడా ఒకడు ఇలాగే సఫర్ అయ్యారనమాట. అంటే మేబీ ఎముకల్లో పటుత్వం తగ్గడమా లేదా ఓవర్గా స్ట్రెయిన్ అవ్వడం వలనో మొత్తానికి అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంట. సో ఈయన కూడా ఎన్నికల టైంలో కానీ ఆ తర్వాత 5 శాఖలకి మంత్రిగా ఉండడం ఉప ముఖ్యమంత్రి గారు. సో ఇవన్నిటి మీద అంటే రెస్ట్ లేకుండా పనిచేయడం, ఇది చాలదన్నట్టు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత 5 శాఖలకు మంత్రిగా శరవేగంగా పనిచేస్తుండడం. గతంలో పెండింగ్ ఫైల్స్ ఒక 3 సినిమాలు ఏవైతే ఆగిపోయాయో, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఓజీ కానీ, హరిహర వీరమల్లు కానీ, ఇవి ఏవైతే తీసుకొని అడ్వాన్సులు తీసుకొని ఆ సినిమా షూటింగ్ని పూర్తి చేయలేకపోవడం, అది అక్కడ ప్రొడ్యూసర్లకి గిల్టీగా ఫీల్ అయ్యి అఫ్కోర్స్ ఏం రత్నం గారు లాంటి వాళ్ళకి మరలా తిరిగి 11 కోట్లు ఎంతో రిటర్న్ ఇచ్చారు. అప్పుడు పెద్ద సెన్సేషనల్ న్యూస్ అది. సో ఆ పెండింగ్ పూర్తి చేస్తే మ్యాక్సిమం వాళ్ళు లాస్ నుంచి బయటపడిపోతారు. సినిమా రిలీజ్ అయితే చాలు, తర్వాత ప్రాఫిట్స్ పక్కన పెడితే లాస్ వరకు కొంత లాసు కవర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ పక్క మంత్రిగా పనిచేస్తూ ముఖ్యమంత్రి గారి పెర్మిషన్తో అక్కడే అమరావతి దగ్గరలో ఉన్న సెట్ వేస్తూ కూడా కంప్లీట్ చేశారు. బేబీ ఇట్లా రోజుకి ఈ 18 గంటలు 20 గంటలు కష్టపడడం, ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా అఫ్కోర్స్ 50+. ఈ నేపథ్యంలో ఆ ఆర్థోపెడిక్ సంబంధించిన దీనికి ముంబైలో సరైన ట్రీట్మెంట్ ఉందని సజెస్ట్ చేయడం, పైగా డిప్యూటీ సీఎం హోదాలో ముంబై కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకుండే గౌరవం కానీ ఆయనకుండే ఆదరణ చెప్పాల్సిందిగా లేదు. సో అది కూడా ముంబైలో కోకిలాబెన్ అంటే మన ముఖేష్ అంబానీ గారు స్వయాన తల్లి, ధీరుభాయ్ అంబానీ గారి భార్య పేరు కోకిలాబెన్. సో ఆవిడ స్మారకంగా పెద్ద హాస్పిటల్ కట్టడం జరిగింది. ఆ హాస్పిటల్ సూపర్ మల్టీ స్పెషాలిటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్ అది. దానికి వెళ్ళారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి సతీమణి గారు కూడా, అంటే బాగోగులు చూసుకోవడం కానీ, సేవకి సర్వీస్ చేసినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు, సర్జరీ అప్పుడు కూడా ఉంటే ఇంటి మనిషి అంటే ఒకరు ఉండాలి కదా అక్కడ. అసిస్టెంట్లు, ప్రెస్ సెక్రటరీ, గార్డ్స్, బాడీ గార్డ్స్ అందరూ ఉంటారు. బట్ కుటుంబం తరపున ఈవిడ కూడా ఉప ముఖ్యమంత్రి గారు సతీమణి కూడా వెళ్ళారు. అక్కడ కూడా ఈవెన్ అంబానీ ఫ్యామిలీస్ కూడా లాస్ట్ టైం మనం చూసాం, వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి సంబంధించి కూడా మన రాష్ట్రం నుంచి మంత్రి లోకేష్ గారు సతీ సమేతంగా వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా వాళ్ళు ఎంత మన స్టేట్కి అలాగే మన స్టేట్లో ఉండే ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ట్రీట్మెంట్కి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా స్పెషల్ కేర్ ఉంటుంది. సో ఏదైతే ఓవర్ స్ట్రెయిన్గా పనిచేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చుండొచ్చు, బట్ అది ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఎప్పుడప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆ విధంగా సమస్యలు రెక్టిఫై చేసుకోకపోతే అది సమస్య ముదిరి ఇబ్బంది అవుతుంది. పైగా ప్రజల పక్షాన ఉన్నాడు కాబట్టి, ప్రజల మనిషిగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటివి వచ్చినప్పుడు శరవేగంగా గుర్తించి ఈవెన్ డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు, మీరు దీన్ని త్వరగా రెక్టిఫై చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. మేబీ
దానికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, లాప్రోస్కోపీ టైప్లో ఏవో చిన్న హోల్స్ పెడతారు, దాని ద్వారా కెమెరా పంపించి ఆ సర్జరీ. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడులాగా కట్ చేయడాలు, కొయ్యడాలు, దానికి మళ్ళీ కుట్లు వేయడాలు, కుట్లు మాసిపోవడానికి, అదే గాయం మానడానికి ఇంకొన్ని రోజులు పట్టడం, ఇవన్నీ లేకుండా టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, పైగా 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ఫైల్స్ అవి కూడా ఈవెన్ మొన్న సర్జరీ జరిగినప్పుడు కూడా ఇంటి వద్ద ఉన్నప్పుడే సుమారుగా ఒక 100 ఫైల్స్ వరకు కంప్లీట్ చేశారట. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 6 నెలలకు ఒకసారి సర్వే చేపిస్తున్నప్పుడు ఏ మంత్రి పనితీరు ఎలా ఉంది, ఏ ఎమ్మెల్సీ పనితీరు ఎలా ఉంది, ఏ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద ప్రతిదీ కూడా రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన నిమ్మల రామానాయుడు గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మొన్న మంత్రి లోకేష్ గారు కూడా ఆయనలాగా పనిచేయడం మా వల్ల కావట్లేదు, ఎంత పోటీ పడినా ఆయనే ముందు అంటున్నారు. అంటే అదొక హెల్దీ అట్మాస్ఫియర్, వర్క్ పరంగా స్పోర్టినెస్గా ఉండాలి. నువ్వు అంత బాగా పని చేయాలి, నీకన్నా నేను 1 గంట ఎక్కువ పని చేస్తా, పెండింగ్ ఫైల్స్ అని రెక్టిఫై చేస్తా అనేలాగా ఉండాలి. సో ఈయన కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంత బెడ్ మీద ఉన్నప్పుడు కూడా గతంలో చాలా ఫైల్స్ క్లియర్ చేశారంట. ఇప్పుడు కూడా ఆయన సర్జరీ వరకు ఆ రోజు వరకు ఎంత రెస్టో అంతవరకే, అంటే ఐసీయూలో ఉంచుతారు, తర్వాత జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేసే వరకు, జనరల్ వార్డులో షిఫ్ట్ చేశాక మళ్ళీ ఈ శాఖాపరమైన ఫైల్స్ అన్ని తెప్పించుకొని ఎక్కడెక్కడ రెక్టిఫై చేసుకోవడం, లేదు ఎక్కడికి షిఫ్ట్ అయ్యి వాళ్ళకి మళ్ళీ డ్రెస్సింగ్కి, ఆ గాయం మానడం కోసం డ్రెస్సింగ్కి ఎవరైనా రావాలంటే స్పెషల్గా అక్కడి నుంచి అక్కడ తెప్పించుకునే ఆలోచనలు కూడా ఇప్పుడే సబ్స్టిట్యూట్గా ప్రపోజల్లో ఉన్నారంట. లేదా ఒక స్పెషలిస్ట్ని, ఆర్థోపెడిక్ని కూడా డిప్యూటీ సీఎం గారితో సర్జరీ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలోనే అక్కడే ఉంచి పూర్తిగా గాయం మానిన తర్వాత మరలా ఆయనకి పంపించే ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క శాఖకు ఒక్కొక్కటి ఇంటర్లింక్ ఉంటుంది. ఆ ఇంటర్లింక్ ఉన్నప్పుడు, ఆ శాఖాపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ శాఖాపరమైన ప్రిన్సిపల్ సెక్రటరీలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు సాల్వ్ చేస్తారు. బట్ ఆ శాఖాపరమైన పూర్తి స్థాయి అధికారులు ఉప ముఖ్యమంత్రి గారికి ఉంటాయి కాబట్టి ఈ విత్ హిజ్ పెర్మిషన్, ఆయన పెర్మిషన్తోనే వాళ్ళు ఫైల్స్ మూవ్ చేయాలి, సైన్ చేయాలి. కాబట్టి సో ఖచ్చితంగా సర్జరీ అయిపోయిన తర్వాత స్పెషలిస్ట్ని, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచే మరలా ఆయన ట్రీట్మెంటు, అలాగే ఫైల్స్ కూడా ఎక్కడ పని ఆగకూడదు. సెక్రటేరియట్కే వెళ్ళరేమో కానీ ఇంటి దగ్గర నుంచే తన నివాసం నుంచి అన్ని పనులు చేసేలా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన టీం ఇప్పటికే ప్లాన్ చేసుకుంది. సో పని విషయంలో అలా ఉన్నప్పుడే అబ్బా ఎంత కష్టపడుతున్నారా, ఇది కదా నాయకులు అనిపిస్తుంది. అంతేగాని 4 గోడల మధ్యన కూర్చోవడం, బయటికి రాకపోవడం, అన్నిటికీ ఆ ఛాంబర్లోనే మాట్లాడుకోవడం, బటన్ నొక్కాను అన్ని పనులు అయిపోయి అనుకోవడం కాదు. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల యొక్క ప్రతి ఫైల్ని షార్ట్అవుట్ చేసేలాగా త్వరితగతిన పనులు అయ్యేలా చూడాలి. అదే అసలైన ప్రజాప్రతినిధి. ఎస్.